రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. రామ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అతని వైఫ్ కూడా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఇద్దరు కలిపి నెలకు ఒక 50,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఒక కొడుకున్నాడు, అతను యూకేజీ చదువుతున్నాడు. వీళ్ళకి వచ్చిన జీతంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడమే కాకుండా నెలకు ఒక 5,000 చిట్టీలు కడుతున్నారు. వాళ్ళకు ఒక రోజు అనిపించింది, ఏంటి మన లైఫ్ ఇంక ఇంతేనా, ఇంకా మారదా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకైతే నెలకి స్టాండర్డ్గా ఒక రిటైర్మెంట్ ఫండ్ అనేది వస్తూ ఉంది. కానీ మన లైఫ్ ఏంటి, మనకి లైఫ్కి సెక్యూరిటీ ఏంటి అని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. సో మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా అండ్ మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే ఒక విషయం చెప్తాను వినండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత స్టాండర్డ్గా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక స్కీమ్ ఉంది. దాని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు. హలో వర్మ గారు. ఎలా ఉన్నారు? వర్మ గారు, నేను విన్నాను ఒకటి, ఇట్లా చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అండ్ నెలకి లైక్ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేలాగా, అంటే లైక్ గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకైతే పెన్షన్ లాగా వస్తూ ఉంటుంది, కానీ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి పరిస్థితి అలా కాదు. సో వాళ్ళకి స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక స్కీమ్ ఉందని విన్నాను. సో దాని గురించి చెప్తారా? అవునండి, అలాంటి స్కీమ్, మంచి స్కీమ్ ఒకటి ఉందండి. అంటే అది స్కీమ్ అని కంటే కూడా ప్రభుత్వం చిన్న ఉద్యోగస్తుల కోసం తీసుకొచ్చిన ఒక మంచి పథకం అని చెప్పవచ్చు. దాని పేరే నేషనల్ పెన్షన్ స్కీమ్. సింపుల్గా మనం ఎన్పిఎస్ అని చెప్తుంటాం. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, నెలలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయానికి మంచి మొత్తాన్ని అందుకోవచ్చు. అలాగే రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళ తర్వాత ప్రతి నెల కొంత మొత్తాన్ని అందుకునే అవకాశం కూడా ఉందండి. ఈ స్కీమ్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో ఇది ప్రభుత్వ పథకం కాబట్టి దీంట్లో లాస్ వస్తుంది లేకపోతే ఏమైనా అవుతుంది అన్న భయం లేకుండా ఈ స్కీమ్లో మనం ఎవరైనా కానీ ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఈ స్కీమ్లో చేరాలంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన సాయుధ దళాలు అంటే మన మిలిటరీ కానీ నేవీ కానీ ఇలాంటి ఫోర్సెస్ ఎందులోనూ కూడా వర్క్ చేస్తుండకూడదండి. చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ పథకంలో ఉపయోగపడుతుంది. సో వర్మ గారు, ఇప్పుడే మీరు ఎన్పిఎస్ అని చెప్పారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని. అసలు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, దీంట్లో చేరాలంటే ఎలా? ఇందాకనే చెప్పినట్టు నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్లో ఎవరైనా చేరవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎవరైనా చేరవచ్చు. ఈ స్కీమ్లో చేరడానికి 18 సంవత్సరాల నుండి వయసు మినిమం ఉండాలి. ఈ స్కీమ్లో చేరడానికి ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే, మీరు 500 రూపాయల నుండి స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మంత్లీ ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ప్రారంభించవచ్చు. చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి 500 ఎక్కువ కాదు. మీకు రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు మీకు అవసరం అవుతుంది, దానికి తగినంతగా మనం ఎలాగైనా ఉంచుకోగలమా లేదా అన్నది చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదండి. సో వర్మ గారు, చాలా బాగుంది మీరు చెప్పిన స్కీము. అసలు ఈ స్కీమ్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎంత నుంచి స్టార్టింగ్ ఉంటే మంచిది అంటారు, అండ్ చివరికి మొత్తంలో ఎంత వస్తుంది మనకి? యాక్చువల్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది చెప్పుకోవాలంటే చాలా ఉంది. అంటే మనకి పన్ను రాయితీలని, వడ్డీలని వివరంగా చెప్పుకోవాలంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే సింపుల్గా అంటే మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత తెచ్చుకోవచ్చు అనేదానికి ఒక ఉదాహరణతో రామ్ లాంటి వ్యక్తులకి చిన్న స్కీమ్ ఎలా చేయొచ్చు, ఎంత పెట్టుబడి పెట్టచ్చు అన్నది కొన్ని ఉదాహరణలతో మీకు వివరంగా చెప్తారండి. ఓకే, సో ఇదేదో బాగానే ఉంది, స్కీమ్ అయితే బాగానే ఉంది. సో దాని గురించి ఇంకొంచెం చెప్తారా? ఇప్పుడు రామ్ స్టోరీనే తీసుకుందాం. రామ్ ఇప్పుడు ఒక పని చేయొచ్చు. అతని భార్య వయసు 30 సంవత్సరాలు అని అనుకుంటే, అతని భార్య పేరు మీద అతను ఈ ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అతని భార్య పేరు మీద ఎందుకు చేయాలంటున్నాం అంటే, ఇందులో హస్బెండ్ పేరు మీద చేస్తే కనుక 60 ఇయర్సే లాకింగ్ పీరియడ్ ఉంది. అదే అతని భార్య పేరు మీద చేస్తే 65 ఇయర్స్ వరకు కూడా అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ మధ్యన. 65 ఇయర్స్ గృహిణులకి కోసం తీసుకొచ్చింది. సో అతని భార్య పేరు మీద చేస్తే వారిద్దరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో అతని భార్య పేరు మీద రామ్ కనుక ఈ స్కీమ్ లో జాయిన్ అయితే కనీసం 1000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు ఈ స్కీమ్. సో జాయిన్ అయితే కనుక అతనికి లాభదాయకంగా ఉంటుంది. సో దీని గురించి అసలు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఇప్పుడు రామ్ భార్య వయసు 30 సంవత్సరాలు అనుకున్నాం. ఆమె పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 60 సంవత్సరాల వరకు అతను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత 65 సంవత్సరాల వరకు దాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు రామ్ తన చిట్టీల కోసం 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
5,000 రూపాయలు ప్రతి నెల చిట్టీల మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అదే 5,000 రూపాయలు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక అతను ఇన్వెస్ట్ చేయగలిగితే అతనికి అతని భార్యకి 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అది ఒక మెచ్యూరిటీకి వస్తుంది. తర్వాత పెన్షన్ అందుకోవడానికి కూడా అతనికి వీలుగా ఉంటుంది. 5,000 రూపాయలు చేయడం వల్ల అతనికి పెద్ద మొత్తంలో పెన్షన్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే చివరిలో మెచ్యూరిటీ టైంలో కూడా పెద్ద మొత్తంలో అతనికి అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెక్కలన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా బాగుంది వర్మ గారు, ఎందుకంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఒక స్టాండర్డ్గా ఒక అమౌంట్ పెన్షన్ లాగా నెల నెల వస్తుందంటే ఈ స్కీమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇంకేమన్నా వివరాలు చెప్తారా? ఓకే, ఇప్పుడు రామ్ 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తే అతనికి రిటైర్మెంట్ టైంకి ఎంత ఫండ్ చేతికి అందొచ్చు అన్నది చిన్న లెక్క చేసుకున్నాం మనం. ఇది ఇప్పుడున్న వడ్డీ రేట్లు వీటిలన్నింటినీ కంపేర్ చేసుకుంటూ చేసిన చిన్న లెక్క ఇది. దీంట్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఈ లెక్కను ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇప్పుడు రామ్ ప్రతి నెల 5,000 రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో స్టార్ట్ చేశాడు. ఇది 30 సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది. నెలకి 5,000 అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి 60,000 రూపాయలు అవుతుంది. ఇదే 30 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి 18 లక్షల రూపాయలు అవుతుంది. ఇతను మొత్తం పెట్టుబడి మీద అంటే 18 లక్షల రూపాయల మీద ఇతనికి మెచ్యూరిటీ టైంకి వచ్చే వడ్డీ ఎంత ఉంటుందంటే 1,05,89,741 రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ ప్లస్ ఇతను చేసిన 18 లక్షలు ఈ మొత్తం కలుపుకుంటే కనుక ఇతనికి 1,70,49,569 రూపాయల మొత్తాన్ని అతను దాదాపుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా నెలకు 5,000 రూపాయలు చొప్పున ఒక 30 సంవత్సరాలు ఇతను ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయగలిగితే, దీనిలో జనరల్గా వడ్డీ రేట్లు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఒక్కసారి వడ్డీ రేట్లు పడిపోవడం అనే పద్ధతి కూడా ఉంటుంది కాబట్టి 1 కోటి రూపాయలు లంసంగా 60 సంవత్సరాల తర్వాత అతను చేతికి అందుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో పెన్షన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ పెన్షన్ ఎలా వస్తుంది, ఇంత అమౌంట్ ఒకేసారి వచ్చేస్తుంది కదా, 1 కోటి రూపాయలు కూడా ఏంటి పెన్షన్ ఏంటి అని కన్ఫ్యూజ్ ఉండొచ్చు. దానికి ఏంటంటే ఎప్పుడైతే 60 సంవత్సరాలు పూర్తవుతాయి, 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇతని ఇంట్రెస్ట్ అసలు మొత్తంలో కొంత సొమ్ము అంటే 60% వరకు ఇతనికి ఇస్తారు. 40% మాత్రం ఇతను మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ స్కీమ్ నుండి ఇతనికి పెన్షన్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఆ లెక్క కూడా ఇప్పుడు ఒకసారి చెప్తాం. రామ్ భార్యకి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ అమౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ అయినప్పుడు అతనికి ఇందాక మనం చెప్పుకున్నట్టు 1,76,49,569 రూపాయలు రావాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్పిఎస్ నియమాల ప్రకారం అతనికి మెచ్యూరిటీ టైంలో 1,05,89,741 రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని యాన్యుటీ ప్లాన్స్ లో పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్ ఎంత ఉంటుంది అంటే అతని దగ్గర 70,59,825 రూపాయలు ఉంటుంది. దాన్ని అతను యాన్యుటీ ప్లాన్స్ లో పెట్టాల్సి ఉంటుంది. యాన్యుటీ ప్లాన్స్ లో పెట్టినప్పుడు అప్రాక్సిమేట్ ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటే 12% ఉన్నది, యాన్యుటీ 8% ఉన్నది. ఆ రేట్లు మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక అంటే నెలకు 47,066 రూపాయలు అతనికి ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే ప్రతి నెల కూడా ఎంత ఇన్కమ్ అతను తీసుకోవచ్చు. సో అతనికి 1 కోటి రూపాయలు క్యాష్ దొరుకుతుంది. దాన్ని మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటాడు, లేకపోతే అతని అవసరాలు, లేదంటే వాళ్ళ పిల్లల చదువులు, ఇంకోటి ఏదైనా చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చి అతని పిల్లల మీద కానీ ఇంకొకళ్ళ మీద కానీ ఆధారపడకుండా కనీసం అతను లైఫ్లో లీడ్ చేయడానికి అవకాశంగా 47,000 రూపాయలు అతను ప్రతి నెల చేతికి అందే అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ పెన్షన్ లాగే ఆల్మోస్ట్ వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ లో పని చేయకపోయినా ప్రైవేట్ వర్క్ చేసినా కూడా గవర్నమెంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్కీమ్ మంచి స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల 47,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ లో ఆ ఓల్డ్ ఏజ్ లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. చాలా బాగుందండి, ఎందుకంటే అట్లీస్ట్ 5,000 కాకపోయినా నెలకి 1,000 రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగినా కూడా రిటైర్మెంట్ అనేది వచ్చే టైంకి వాళ్ళకి ఒక లంసమ్ అమౌంట్ అనేది వస్తుంది. అలానే నెల నెల ఒక ఇన్కమ్, స్టాండర్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకి అంటే వాళ్ళ అవసరాలను బట్టి ఆ టైంకి ఎంత రావచ్చు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. మినిమం అమౌంట్ మెయింటైన్ అంటే మరి 500-1000 రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే రిటైర్మెంట్ టైంకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు దానివల్ల వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అంటే వృద్ధాప్యంలో
చాలా కష్టం ఉంటుంది, చాలా డబ్బులు అవసరం ఉంటుంది. ఈ అవసరాలన్నింటినీ తింటున్నాడు. ఒక లంచం అమౌంట్ కూడా ఎందుకు అవసరం అవుతుంది అంటే ఆ టైంలో రిటైర్మెంట్ టైంలో ఎక్కడైనా సెటిల్ అవ్వాల్సి ఉంటుంది, పిల్లలకి దూరంగా ఉండాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేతికి అమౌంట్ కావాలి కదా. ఆ పద్ధతిలో కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలిగితే ఇది మంచి స్కీమ్. థ్యాంక్ యూ వర్మ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో చూసారు కదండి, ఎన్పిఎస్ అనేది బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ వెబ్సైట్లో ఉంది. ఆన్లైన్ అయితే మీరు ఎన్పిఎస్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. అదే ఆఫ్లైన్లో అయితే బ్యాంక్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పథకం పూర్తి వివరాలను మీరు వెళ్ళి బ్యాంక్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవచ్చు, లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇదండి విషయం. మరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.